అప్పుడు చాయ్వాలా ఇప్పుడు చౌకీదార్ ఏంటి ఈ డ్రామాలని ప్రశ్నించారు గులాబీ బాస్ కేసీఆర్. దేశాన్ని బాగు చేయాలనే ఆలోచన మోడీకి లేదన్నారు. ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లాలోని 2 సభల్లో పాల్గొన్న కేసీఆర్ తెలంగాణలో టీఆర్ఎస్కే పోటీ అన్నారు. తెలంగాణ ప్రజలకు మాత్రమే తాము ఏజెంట్లమన్నారు సీఎం కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలోని అల్లాదుర్గం సభలో పాల్గొన్నారు. అనుకున్న స్థాయిలో దేశం ఇంకా అభివృద్ధి చెందలేదన్న గులాబీ బాస్ లోపాయికారి ఒప్పందాలు అవసరం లేదన్నారు. 5 ఏళ్ల పాలనలో మోడీ అటర్ ఫ్లాప్ అయ్యారన్నారు. ఈ దేశంలో మంచి జరగాలంటే తప్పకుండా మంచి ప్రభుత్వం రావాలి. 2 పార్టీలను కూడా మనం చూసినాం. కాంగ్రెస్ పార్టీని చూసినాం, బీజేపీ పార్టీని కూడా చూసినాం. నరేంద్ర మోడీ మీద కూడా ప్రజలకు చాలా ఆశలు ఉండే, కానీ ఆయన కూడా అట్టర్ ఫ్లాప్ అయినాడు. రాహుల్ గాంధీ వస్తాడు, టీఆర్ఎస్ మోడీతో కలిసి ఉన్నదని చెప్తాడు. నరేంద్ర మోడీ వస్తాడు, టీఆర్ఎస్ రాహుల్ గాంధీతో కలిసి ఉన్నదని చెప్తాడు. అసలు మనం ఎవరితో కలిసిలేం. మన బతుకు మనం ఉన్నాం, ఎవరితో కలవాల్సిన అవసరం మనకు లేదు. మేము కలిసి ఉన్నాం. ఎవరితో కలిసి ఉన్నాం? మేము ఏజెంట్లం. ఎవరికి ఏజెంట్లం? తెలంగాణ ప్రజలకు మేము ఏజెంట్లం. తెలంగాణ ప్రజలతో కలిసి ఉన్నాం. మేము మాకు తెలంగాణ ప్రజలే బాసులు, వాళ్ళ అవసరాలే మా ఎజెండా. తెలంగాణ సమస్యలు పరిష్కరిస్తూనే దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామన్నారు గులాబీ బాస్ కేసీఆర్. ఇన్నేళ్ల పాలనలో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలు కోరుకునే కనీస ప్రాథమిక అవసరాలు కూడా తీర్చలేదన్నారు. 73 సంవత్సరాలు గడిచిపోతా ఉంది స్వాతంత్రం వచ్చి. ప్రజలు ఏమాశిస్తారండి? ప్రజలు ఏం కోరుకుంటారు? కనీస ప్రాథమిక అవసరాలు. అందరికీ విద్య అందాలే, అందుతుందా ఈ దేశంలో? అందరికీ వైద్యం అందాలే, అందుతుందా? అందరికీ కనీసం కరెంట్ ఉండాలి, అందరికీ మంచినీరు అందాలి, అందరికి ఉండటానికి ఒక గూడు కావాలి. ఇవి కనీస ప్రాథమిక అవసరాలు. ఈ దేశంలో ఇవి తీరినాయా? తీరలే. రైతులు ధనవంతులు కావాలనేదే మా లక్ష్యమన్నారు గులాబీ బాస్ కేసీఆర్. మెదక్ లోక్సభ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న సీఎం తెలంగాణ పథకాలను మోడీ కూడా నకలు కొట్టారన్నారు. బీజేపీ కాంగ్రెస్ తో మనకు పోటీ లేదన్న కేసీఆర్ తెలంగాణలో టీఆర్ఎస్కే పోటీ అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 16 ఎంపీలు మనమే గెలిచిపోతే 100% ఢిల్లీలో దేశం యొక్క గతి గమనం మారవలసిన అక్కర ఉన్నది. దానికోసం మీ బిడ్డగా అన్ని ప్రయత్నాలు కూడా నేను చేస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. 100% ఆ హామీ జరగబోయే సూచనలు కనపడతా ఉన్నాయి. అన్ని రిపోర్ట్లు కూడా తెలుస్తా ఉన్నాయి. ఖచ్చితంగా టీఆర్ఎస్ 16 ఎంపీలు గెలిచే పరిస్థితికి ముందుకు దూసుకొని పోతా ఉన్నది. మెదక్ నియోజకవర్గంలో ఉన్న పోటీ ఏంటంటే వాస్తవానికి టీఆర్ఎస్కే పోటీ ఉన్నది. గజ్వేల్కు నర్సాపూర్కు పోటీ, దుబ్బాకకు సిద్దిపేటకు పోటీ, మెదక్కు సంగారెడ్డికి పోటీ. ఎవ్వరు కూడా 7 నియోజకవర్గాలలో 1,00,000 లోపల మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు మహబూబాబాద్, ఖమ్మం సభల్లో పాల్గొనున్నారు గులాబీ బాస్.